రోజుకో వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వంట నేను కాదండి, మా చిన్న కోడలు రేఖ చేసిన వంట. తను క్యాలీఫ్లవర్ కొంచెం లైట్గా మసాలా వేసి కూర చేస్తుందండి. తను ఈ స్పైసీ ఫుడ్ తను చాలా బాగా చేస్తుంది. అయితే ముందుగా ఆలు ఉల్లిపాయ వేసి మగ్గించేసుకోవాలి. ఇలా క్యాలీఫ్లవరు టమాటో తరిగి ఉంచుకుంది. మిగతా ప్రొసీజర్ చూపిస్తాను. ఒక్కసారి మగ్గనిచ్చేసి చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు టమాటో వేస్తుంది. ఒక్కసారి పైనుంచి కింద కలిపేసుకోవాలి. పైన కొంచెం నీళ్ళు పోసి ప్లేట్ పెట్టుకుంది. సాధారణంగా నాన్ స్టిక్ వాటికి అక్కర్లేదు, తనకి ఇలా అలవాటు, అందుకని ఇలా మూత పెట్టింది. టమాటో మెత్తబడిందండి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేసేసుకోండి. ఇది క్యాలీఫ్లవర్ వేసాక మొత్తం కూరకు తగినంత ఉప్పు వేసేసుకుని కొంచెం ఎర్రకారం వేసుకోవాలండి. ఈ కర్రీ అన్నంలోకి బాగుంటుంది, పూరి చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఇదిగోనండి, ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం మసాలా పొడి వేస్తుంది. క్యాలీఫ్లవర్ ముక్క మెత్తబడి పువ్వులాగే ఉండేలాగా వస్తుందండి ఈ కూర. ఇలా చేస్తే ఇది చాలా రుచిగా ఉంటుంది. పైన కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది, గార్నిష్ చేసుకుంటే. ఇదండి మా చిన్న కోడలు రేఖ చేసిన స్పైసీ కర్రీ, టమాటో ఆలు క్యాలీఫ్లవర్ కర్రీ. ఉంటాను మరి. మీ అందరికీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.